ఇవ్వండి సార్ బెల్లం కొంచెం ఇవ్వలేదు అధికారులకు ఎవరు సర్పంచ్ ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరగబోతున్నది. రాష్ట్ర ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో తల్లులకు మొక్కులు చెల్లించుకోవాలని ఉబలాట పడుతున్నారు. ప్రధానంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోనే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను పునర్నిర్మించడమే కాకుండా బ్రహ్మాండంగా 8 ద్వారాలతోని ఆ గద్దెల ప్రాంగణాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఒక చరిత్ర అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే దూర ప్రాంతాలలో ఉన్న ప్రజలు మేడారం వరకు వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా గ్రామాలలో సమ్మక్క సారలమ్మను ప్రతిష్ఠించుకొని గద్దెల నిర్మాణం చేసుకొని మినీ జాతరలు నిర్వహించుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 7 గ్రామాలలో మినీ జాతరలు జరుగుతున్నాయి. పీసర, కొండాపూర్ శ్రీపతిపల్లి, లింగంపల్లి, చిల్పూరు, గార్లగడ్డ తండ, జిట్టగూడెం తండ, అదేవిధంగా ఇప్పగూడెం 7 గ్రామాలలో మన దగ్గర మినీ జాతరలు జరుగుతున్నాయి. నేను 6 గ్రామాలలో జరుగుతున్న మినీ జాతరల పైన సమీక్ష చేయడం జరిగింది. ప్రత్యేకంగా వెళ్ళి అధికారులతో మాట్లాడి అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు మనం పీసర సమ్మక్క సారలమ్మ జాతర మినీ జాతరను జరిగే ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా మరి మన చైర్మన్ గారు కానీ సర్పంచ్ గారు కానీ భక్తులందరూ కూడా బాగానే చేసినట్టుగా కనిపిస్తున్నారు. ప్రధానంగా మన చైర్మన్ గొల్లెన రమేష్ కానీ మన సర్పంచ్ మరిజే అనిత గారు కానీ ఈ మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు భక్తులు అందరూ కూడా అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నా. సమన్వయంతో పనిచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. అందులో ప్రధానంగా 2 విషయాలు చాలా ప్రధానమైనవి. నేను ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కలెక్టర్ గారితో కూడా చెప్తాను. యూ విల్ బి ది స్పెషల్ ఆఫీసర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అంతే, ఇక దీంట్లో మేమందరం కోఆర్డినేట్ చేసుకుంటాం. మీదే బాధ్యత టోటల్గా ఉంటుంది. ఎంపీడీఓ వేలేరు మన మినీ జాతరకు స్పెషల్ ఆఫీసర్గా జాతర అయిపోయే వరకు వ్యవహరిస్తారు. ఏ పని ఉన్నా కూడా మీరు ఎంపీడీఓ గారిని సంప్రదించండి. నేను ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు జాతరకు వచ్చేటప్పుడు 3-4 ముఖ్యమైన పనులు ఉంటాయి. ఒకటి, ఎక్కడ కూడా నీటి సరఫరా విషయంలో అంతరాయం కలగకూడదు. ఒకవేళ కరెంటు పోయినా మన దగ్గర ఉన్న ట్రఫ్స్లలో మన దగ్గర వాటర్ స్టోరేజ్ చేసుకొని కరెంటు అనుకోకుంటే 24 గంటల పవర్ సప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏదైనా అనుకోకుంటే ఏదైనా ట్రిప్ అయినా కానీ కరెంటు పోయినా కూడా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఆర్డబ్ల్యూసీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. రెండవది అతి ముఖ్యమైనది శానిటేషన్. జాతరకు వచ్చే భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ వెంట తెచ్చుకున్న తినుబండారాలు కావచ్చు, లేకు ఇక్కడ వండుకొని పడేసే వస్తువులు కావచ్చు, లేదా వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇతర అనేకమైన వేస్టేజ్ అంతా కూడా ఎక్కడిదక్కడే పడేసి వెళ్తూ ఉంటారు. దాన్ని ఏ రోజుకి ఆ రోజు మనము క్లీన్ చేసే పరిస్థితి రావాలి, నీట్గా ఉంచుకునే పరిస్థితి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మూడవది, జాతరకు వచ్చే భక్తుల కొరకు ప్రత్యేకంగా లేడీస్కి ఒక 6 టెంపరీ టాయిలెట్స్, జెంట్స్కి కూడా ఒక 6 టెంపరీ టాయిలెట్స్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించి 24 గంటలు ఆ 4 రోజులు 24 అవర్స్ పవర్ సప్లై ఉండాలి.
అన్ని లైట్లు వెలుగుతూ ఉండాలి. పవర్ సప్లై ఉంటేనే మోటార్స్ కూడా పనిచేస్తాయి కాబట్టి మంచినీటి కూడా ఇబ్బంది రాదు. సో 24 గంటలు పవర్ సప్లై ఇచ్చే విధంగా, అది కూడా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా మనం ఇప్పుడే ఏసీతో మాట్లాడినాం. 63 kVA ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు పెడతా అన్నారు. 4వది, ఎక్కడైతే ఆల్రెడీ పోల్స్ నాటి ఉన్నాయో, పవర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయో, లైట్లు లేకుండా ఉన్నాయో, వాటన్నిటి కూడా రేపటి లోపట్నే మీరు లైట్స్ మీరు చేస్తారా? ఎట్లా అది వాళ్ళు జాతర వాళ్ళు చేసుకోవాలా? డబ్బులు నేను ఇస్తా, జాతర వాళ్ళు చేసుకోండి. ఎన్ని డబ్బులు అవుతాయో నాకు చెప్పండి, అవి నేను ఫండ్స్ నుంచి, మన ఫండ్స్ నుంచి ఇప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా నేను అన్ని జాతరల దగ్గర కూడా కొన్ని 1-2 పర్మనెంట్ వర్క్స్ చేస్తున్నాం. వచ్చే జాతర లోపల ఆ వర్క్స్ కంప్లీట్ చేయాలని. ఇక్కడ ఒక 2 రూమ్లు కట్టాలి. 2 రూమ్లు, 4 టాయిలెట్స్ పర్మనెంట్ బేసిస్ మీద కట్టాలి. ఎందుకంటే జాతర సమయంలో కాకుండా ఇతర సమయాలలో వచ్చే భక్తులకు కూడా ఈడ అకామిడేషన్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. ఆ విధంగా నేను పంచాయతీరాజ్ డిఈ గారిని కోరుతున్నా, అమ్మ ఒక 2 రూములు, తర్వాత ఒక 4 టాయిలెట్స్, దానికి వాటర్ సప్లై, పర్మనెంట్ వాటర్ సప్లై ఉండేట్టుగా ఒక ట్యాంక్ ఇట్లా పెట్టి, పైన ట్యాంక్ ఇట్లా పెట్టి పర్మనెంట్ వాటర్ సప్లై ఉండేట్టుగా ఏర్పాటు చేస్తే ఆ ఆఫీస్లో జాతరకు సంబంధించిన రూమ్లలో వాళ్ళ సామాన్ ఏమైనా ఉంటే పెట్టుకుంటారు. ఎవరైనా వచ్చినా అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. టాయిలెట్స్ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండాలి అంటే వాటర్ సప్లై లేకపోతే, మెయింటెనెన్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రత్యేకించి పోలీసు సిఐ గారికి, ఎస్ఐ గారికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వారం రోజులు ఈ జాతర దగ్గర ఏ రకమైన గొడవలు లేకుండా, జాతరకు రాజకీయాలకు సంబంధం లేదు, భక్తులు అన్ని పార్టీలలో ఉన్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ జాతర నిర్వహించుకోవాలి. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా వ్యవహరించాలి. తల్లులను తీసుకొచ్చేటప్పుడు కానీ, లేకుంటే ట్రాఫిక్ రెగ్యులేషన్లో కానీ, లేకుంటే ఎవరైనా కావాలని కొత్త గొడవలు చేసేటప్పుడు వెంటనే పికప్ చేయాలి. వాడు ఎవడైనా కానీ ప్రశాంతంగా జాతర జరగాలి. ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సింది కూడా పోలీసులు కోరుతున్నా. ప్రత్యేకించి చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, అధికారులందరికీ, ఇతర సర్పంచ్లకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏదన్నా మీ పరిధిలో పరిష్కారం కానీ సమస్య ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను దాన్ని మాట్లాడి చేసి పెడతాను. అందరం కలిసి జాతరను జయప్రదం చేసుకుందాం. వచ్చిన భక్తులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.